విక్టరీ వెంకటేష్ గారు ఎక్స్‌కాప్‌గా నటిస్తున్నటువంటి హైలీ యాంటిసిపేటెడ్ హోల్మ్స్ ఎంటర్‌టైనర్ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గారు సమర్పణలో శిరీష్ గారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో టాలెంటెడ్ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రమణ గోగుల గారు చాలా రోజుల తర్వాత ఓ పాటను ఆలపించినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాట విడుదలకు సంబంధించినటువంటి అప్డేట్ మేకర్స్ ఓ న్యూ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. సంక్రాంతికి వస్తున్న మూవీ ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టును' డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే తెలిపారు. బీమ్స్ సిసోరిలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాటను ఆయన కంబ్యాక్ని తెలియజేస్తుంది. ఈ రొమాంటిక్ మెలోడీకి భాస్కర్ భట్ల లిరిక్ అయితే రాశారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అని తెలుస్తుంది. వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది ఈ పాట. పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో అందంగా కనిపిస్తుండగా అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ని ఈ జంట ఆస్వాదిస్తున్నట్లుగా ఈ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. విక్టరీ వెంకటేష్ గారు అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ అయినటువంటి మీనాక్షి చౌదరితో కలిసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరి, రిషికేశ్లో అద్భుతమైన ప్రదేశాల్లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా, తమ్మిరాజు ఎడిటర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా 2025 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలకు ముస్తాబవుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.